వార్డులో ప్రచారంలో భాగంగా మాకు మద్దతు తెలపడానికి విచ్చేసిన పెద్దలు సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ మా ఇన్ఛార్జి రాజనరసన్న గారికి, అలాగే మాజీ సిడిసి చైర్మన్ మా బుచ్చిరెడ్డి అన్న గారికి, అలాగే టీఎన్జీఎస్ పెద్దలు మాజీ అధ్యక్షులు మా మామిళ్ళ రాజేంద్ర అన్న గారికి, అలాగే విచ్చేసిన మా వార్డు ప్రజలందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ గత 5 సంవత్సరాలలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి వార్డుల్లో కూడా మంచి అభివృద్ధి చేసుకోవడం జరిగింది. మా వార్డులో కూడా మేము 2 పార్కులను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక మహిళా పార్కు, మరి ఇంకొక పార్కు కూడా చేసుకోవడం జరిగింది. అలాగే సీసీ రోడ్లు, ఎక్కడైతే చాలా మేము వచ్చినప్పుడు కొత్తలో ఇక్కడ అంత అధ్వానమైన రోడ్లు, మట్టి రోడ్లు, గుంతలమయం ఉన్న రోడ్లు ఉండే, అలాంటి సీసీ రోడ్లు ఏరియాలలో సీసీ రోడ్లు, మైనార్టీస్ ఏరియాలో కూడా సీసీ రోడ్లు వేయడం జరిగింది. అలాగే ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మార్వాడి ఏరియా, అదంతా మేము సీసీ రోడ్లు వేసుకోవడం, బీటీ సీసీ రోడ్లు 2 కూడా వేసుకోవడం జరిగింది. డ్రైనేజ్ సమస్య కూడా చాలా ఉండే మా వార్డులో. ఆ సమస్య కూడా పూర్తిగా ఎక్కువ శాతం తీర్చినాము. ఇంకా కొద్ది ఏరియాలలో ఉన్నది, అది కూడా ఈసారి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తే తప్పకుండా ఆ డ్రైనేజ్ సమస్య మరియు రోడ్డు లేని ప్రాంతంలో ఖచ్చితంగా రోడ్లన్నీ కూడా మా చింతా ప్రభాకర్ అన్న గారి సాయంతో ఖచ్చితంగా మేము అవన్నీ పూర్తి చేస్తామని మాటిస్తున్నాము. అలాగే ఎవరు కూడా ముందు వస్తుందని కొంత దుష్ప్రచారం చేస్తున్నారు వేరే పార్టీ వాళ్ళు, అవన్నీ ఏం నమ్మొద్దు. ఖచ్చితంగా ఎమ్మెల్యే ఫండ్ ఉంటుంది, మరియు మున్సిపల్ వార్డులకు కూడా ఇచ్చే ఫండ్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అది ఎవరైనా సరే, ఏ పార్టీ ఉన్నా సరే ఇవ్వాల్సిందే. ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్ అయినా ఇవ్వాల్సిందే. అది మీ ఆ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఇయ్యరు అనేది ఆ మాటలు నమ్మొద్దు. తప్పకుండా అందరికీ ఫండ్ ఖచ్చితంగా అన్ని వార్డులలో అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వం ఇస్తుంది. ఆ మాటలలో మీరు రావద్దు. దయచేసి అభివృద్ధి ఎవరు చేస్తున్నారో అది గమనించండి. మేము స్వచ్ఛందంగా మేము పని చేస్తున్నాము. వార్డులో 24 గంటలు మేము అందుబాటులో. మేము ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. మేము ఏదైనా కంప్లైంట్ బాక్స్ అని, ఒక చిన్న సమస్య వస్తలేదన్నా మేము ఇమ్మీడియట్లీ మేము రియాక్షన్తో చేపించడం జరుగుతుంది. అలాగే మోరీ సమస్యలు కానీ, ప్రజలందరికీ మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాము. తప్పకుండా లాస్ట్ టైం అయితే మాకు ఎలాగ మీరు మద్దతు ఇచ్చారో, ఈ సంవత్సరం కూడా ఇంకా భారీ మెజార్టీతో గెలిపించి మన వార్డు అభివృద్ధికి సహకరించాలని, మన సంగారెడ్డిలోనే శాంతినగర్ అనేది మొట్టమొదటి వార్డుగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి మేము మీకు మాటిస్తున్నాం. జై తెలంగాణ. క్యాన్వాసింగ్ స్టార్ట్ చేశాము. ఇక్కడికి చాలా భారీ ఎత్తున మా వార్డు వాళ్ళే అందరు వచ్చిర్రు మాకు సపోర్ట్గా. మేము చేసిన మంచి కార్యక్రమాలన్నీ కూడా మా వార్డు వాళ్ళు చాలా మాకు సపోర్ట్ చేస్తున్నారు. మేము ఫస్ట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మహిళా పార్క్ మా 27th వార్డు నుంచి అయింది. ఇంకా కొన్ని మేము సీసీ రోడ్లు కానీ, ఇది స్తంభాలు కానీ అన్నీ కూడా మేము వేయించాము. ఇక్కడ మాకు చాలా ఆదరాభిమానాలు లభిస్తున్నాయి. మా వార్డు వాళ్ళు మమ్మల్ని చాలా మమ్మల్ని అత్తుకుంటున్నారు వాళ్ళ మనసులకు. ఇంకా మేము చేసిన అన్ని కార్యక్రమాలు కూడా ఇంకా కొన్ని ఉన్నాయి మా దగ్గర. బ్యాలెన్స్ 75 to 80% మా వార్డులో అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇంకా 25% మాత్రము మిగిలినాయి. ఈసారి నన్ను మీ ఆధారాభిమానాలతో గెలిపించారంటే మొత్తము 100% మన వార్డుని తీర్చిదిద్దుతానని నేను మీకు మాటిస్తున్నాను. చింతా ప్రభాకర్ అన్న హరీష్ రావు గారి సహాయంతో ఇంకా 2 ఏళ్లలో మన ప్రభుత్వమే వస్తుంది కాబట్టి ఇంకా మనం అభివృద్ధి చేసుకుంటాము ఎన్నో విధాలుగా. ఇంకా మేము మా వార్డు ప్రజలకు అందరికీ నాదొకటే మనవి, 27th వార్డు వాళ్ళు వాళ్ళ ఓటును మంచి పద్ధతిలో వినియోగించుకొని మాకు సహాయం చేయాలని నేను వాళ్ళని కోరుతున్నాను. మీ ఆదర అభిమానాల గురించి ఎప్పటికీ మీ సేవలో నేను మంజులత నాగరాజు గౌడ్.